రీజనల్ కోఆర్డినేటర్ కోనసీమ జిల్లా. శ్రీకాకుళం జిల్లాలో మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా ధాన్యం సేకరణ కేంద్రాలు, గోదాములు, రైస్ మిల్లులను ఆయన తనిఖీలు చేశారు. ఆ తరువాత రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వైసీపీ హయాంలో నిలిచిపోయిన ధాన్యం బకాయిలను కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 నెలల్లోనే పూర్తిగా చెల్లించి రైతులను ఆదుకుందని మంత్రి చెప్పారు. ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా 38 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ పూర్తయిందని తెలిపారు మంత్రి నాదెండ్ల మనోహర్. నేను మీకు మాట ఇస్తున్నాను, అతి త్వరలోనే గ్రామీణ ప్రాంతాల్లో కూడా ప్రతి షాపులో కూడా మీకు 20 రూపాయలకి ఈ గోధుమ పిండి సరఫరా చేసేది తప్పకుండా మేము ఏర్పాటు చేస్తాం. పౌర సరఫరా శాఖ నుంచి అని ఈ సందర్భంగా తెలుసుకుంటున్నాను. ఒక్కసారి మీరు ఆలోచించండి, ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాల్లో మేము చేసే కార్యక్రమం ప్రత్యేకంగా మీకు వెసులుబాటు జరగాలి, మీకు మేలు జరగాలి, మీకు నష్టం జరగకూడదు అనే ఉద్దేశంతో చేస్తున్నాం. గతంలో ఉన్న వ్యాన్లు ఏ విధంగా తొలగించి మళ్ళీ ఫెయిర్ ప్రైస్ షాపులు అంటే రేషన్ షాపులు ఏ విధంగా తీసుకొచ్చామో మీరే చూశారు. దానివల్ల మీకు ఉపయోగం ఏంటంటే 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు పనులు మానుకోకుండా మీకు నచ్చిన టైం నచ్చిన రోజే మీరు వెళ్ళి మీ సరుకులు తెచ్చుకోవచ్చు. ఎక్కడైనా పొరపాటు జరిగితే తప్పకుండా మీరు అక్కడే ఉన్న ఆ ఫోటో ఉంటుంది, అక్కడ ఆ ఫోటో నుంచి మీరు మీ ఫోన్లో మీరు కంప్లైంట్ చేయొచ్చు. ఫలానా షాప్లో మాకు ఇబ్బంది అయినది, తక్షణమే మేము స్పందిస్తాం. ఎక్కడ పొరపాటు ఉండదు. ఏ విధంగా దీపం పథకం చాలా గర్వంగా మన జిల్లాలో శ్రీకాకుళం జిల్లాలో ఇచ్చాపురంలో గత సంవత్సరం దీపావళి రోజున గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఆ రోజు మహిళలకు ఇచ్చిన మాట మేరకు సూపర్ 6లో ఏదైతే మేము మాట ఇచ్చామో ఎన్నికల ముందు ఖచ్చితంగా మీకు సంవత్సరానికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని మాట ఇచ్చామో దాని ప్రకారంగా ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా 3,40,00,000 మహిళలకి మేము సిలిండర్లు గ్యాస్